నిజాలు చెప్పి భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. సోదరులారా, సోదరిమణులారా, వార్త చివరిదా చూసి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి, లేకపోతే 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే, ముఖ్య వార్తలు ఏంటంటే, భారతదేశం జనాభా ఎంత? 148 కోట్ల మంది. 148 కోట్ల మందిని ఆర్థికంగా మెయింటెనెన్స్ అయ్యాలంటే సుమారుగా దేశంలో ఉన్న 1,00,000 బ్యాంకులు నడిపిస్తున్నాయి. అవి ప్రైవేటు బ్యాంకులు కావచ్చు, గవర్నమెంట్ బ్యాంకులు కావచ్చు, గవర్నమెంట్ అండర్టేకింగ్ తీసుకున్న బ్యాంకులు కావచ్చు. దీంట్లో సుమారుగా 50 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చిన్న పెద్ద అందరూ కలిసి 50 లక్షల మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు. గత 4 రోజుల వరకు బ్యాంకుని నిర్బంధించారు. ఆర్థికంగా భారతదేశ అభివృద్ధిని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు కొంతమంది మేధావులు. వాళ్ళ అవసరాల కోసం బ్యాంకుని 3 రోజులు, దరిదాపుగా 22, 23, 24 3 రోజులు బ్యాంకుని మూసేసి వరుసగా మన లెక్క ప్రకారంగా వరుసగా 3 రోజులు 4 రోజులు బ్యాంకులు సెలవు ఇవ్వకూడదు, ఎక్కడా కూడా లేదు. కానీ వీళ్ళ గొంతమ్మ కోరికల గురించి 3 రోజులు వరుసగా బ్యాంకుని సెలవు ఇచ్చేశారు. ఏంట్రా అయ్యా వీళ్ళు గొంతమ్మ కోరికలు అంటే, వీళ్ళు కేవలం చేతికి 5 ఏళ్ళు ఉన్నాయని 5 రోజులు మాత్రమే పనిచేస్తారంట. మిగతా 2 రోజులు, వారానికి 7 రోజులు అయితే 7 రోజులు పనిచేయరంట. వాస్తవంగా శని ఆదివారాలు ఆల్రెడీ వచ్చేసింది. శని ఆదివారం, సెకండ్ సాటర్డే కానీ, మన 4th సాటర్డే కానీ బ్యాంకు సెలవు అవన్నీ వచ్చేసినాయి. అయితే ప్రతి వారం కూడా మేము 5 రోజులే పనిచేస్తాం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు ఫినిష్డ్. 5 రోజుల తర్వాత ఇంక మేము పని చేయము. మళ్ళా సోమవారం మేము ఊళ్ళెమ్మడి తిరగాల, మాకు వచ్చే జీతాలు మేము ఏం చేయాలి, ఖర్చు పెట్టుకోవద్దా అన్నట్టుగా తయారవుతుంది. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వాళ్ళు జీతాలుగా తీసుకొని, కొన్ని బ్యాంకులు అయితే మరీ దారుణంగా డబ్బులని వాళ్ళ సొంత ఖాతాల్లో వాడేసుకుంటున్నారు. సొంత ఖాతా వాడుకున్నట్టుగా వాడుకుంటున్నారు కొంతమంది సిబ్బంది. కొన్ని బ్యాంకులు అసలు పట్టించుకోవడమే లేదు. వెళ్ళిన వారిని కూర్చోండి చేస్తాం, సిస్టమ్ పనిచేయట్లా అని బెదిరిస్తున్నారు. యూకే, యుఎస్ఏలో అమెరికన్స్, కొంత అటు ఈస్ట్ ఇండియా వాళ్ళు, మేము 5 రోజులే పని చేస్తాము, మేము 5 రోజుల కంటే ఎక్కువ పని చేయలేము, మేము లాంగ్ నేను రావాలి, చాలా కష్టాలు ఉన్నాయి మాకు, అది ఇది అమెరికా వాళ్ళు, అటు లండన్, ప్యారిస్ వీళ్ళందరూ కూడా రకరకాలుగా అర్జీలు పెట్టి గొడవ చేస్తే మొత్తానికి 5 రోజులు పని దినాలకి కుదించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. యూకే వాళ్ళు కూడా చేశారు అంటున్నారు కొంతమంది యుఎస్ఏ వాళ్ళు. కానీ భారతదేశంలో రేపు 1st తారీఖు నుండి ఏప్రిల్ ఫూల్ అవ్వటానికి ఏప్రిల్ 1 నుండి బ్యాంకులు ఓన్లీ 5 days వర్కింగ్. సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు అంతవరకే. ఈ 5 రోజుల తర్వాత వాళ్ళు పనిచేయరు. ఈ లావాదేవీలు మీరు డబ్బులు కావాలంటే శుక్రవారమే డబ్బులు తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. శని ఆదివారాలు మీకు ఎటువంటి లావాదేవీలు జరగవు. ఒక పక్క ఏటీఎంల్లో డబ్బులు తీసుకుంటే మోత మోగిస్తున్నాయి ఆర్బీఐ. మరి ఆర్బీఐ మోత మోగిస్తుంది, అనేక రకాల ట్యాక్సులు, సర్వీస్ ఛార్జీలు ఇవన్నీ పెంచేస్తున్నారు. మరి బ్యాంకులు ఎందుకు? ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు బ్యాంక్ ఎంప్లాయీస్కి దరిదాపుగా 20,000 మొదలుకొని 1,00,000 రూపాయలు, 1,50,000 రూపాయల వరకు జీతం తీసుకునే వ్యక్తులు ఉన్నారు. మేనేజర్లు కానీ వీళ్ళు కానీ వాళ్ళ సీనియారిటీని బట్టి క్యాష్లు గల్లంతు చేసేసారు. అనేక రకమైన సమస్యలు వచ్చినాయి. అయినా సరే
బ్యాంకు ఎంప్లాయీస్ మాత్రం తగ్గట్ల. 148 కోట్ల మంది ప్రజలు కేవలం 50 లక్షల మందిని బెదిరిస్తుంటే భయపడి వాళ్ళకి వనకాల్సి వస్తుంది. ఈ పరిస్థితి ఎంతకాలం? భారత జీడిపి పడిపోతుంది, భారత ఆర్థిక వ్యవస్థని కుప్పకూలిపోతుంది అంటున్నారు ఒక పక్క. కానీ ఈ బ్యాంక్ ఎంప్లాయీస్కి మనందరం బ్యాంకులకు వెళ్ళడం మానేద్దాం అంటున్నారు కొంతమంది ప్రజానికులు. ఏమంటే మాకు చెప్తున్నారు, మాకు కంప్లైంట్ చేస్తున్నారు, మేము తిరగబడతాం బ్యాంకుల మీద, మేము బ్యాంకులకి వెళ్ళం, మా ఇళ్ళల్లో మేము పెట్టుకుంటాం, బ్యాంకులకి వెళ్ళబట్టే కదా మా అమౌంట్ అంతా వైట్ అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అంటున్నారు, ఇవి అంటున్నారు. నిన్నటి వరకు నిర్మలా సీతారామన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంత వస్తే ఇన్కమ్ ఇంత ఉంటే 10 లక్షలు ఉంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవ్వక్కర్లేదు అన్నారు. ఇవాళ మళ్ళీ ఇవ్వాలంటున్నారు. అటేపేమో ఫోన్పేలు అవన్నీ చేస్తే అట్లో డబ్బులు పడుతున్నాయి, ఛార్జీలు పడిపోతున్నాయి, బోల్డ్ అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అసలు భారతీయ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసేస్తున్నారు. ఎప్పుడు ఈ భారత దేశపు ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతారో మోడీ గారు మరి ఎందుకని పట్టించుకోవాలి ఆర్థిక వ్యవస్థ. నిర్మలా సీతారామన్ కూడా నిమ్మక నీరెత్తినట్టుగా ఏదేదో చెప్తున్నారు, కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ప్రజలను కాపాడట్లేదు. ఇలా అయితే బ్యాంకులు ప్రజల నుండి వచ్చే సహకారము కానీ వ్యాపారాలు కానీ కోల్పోయే పరిస్థితి అతి దగ్గరలో ఉంది అంటున్నారు. ఏం కోల్పోతారండి? ప్రైవేట్ బ్యాంకులు కూడా అదే కోవలో ఉన్నాయి, నేషనలైజ్ బ్యాంకులు అన్ని దాంట్లో అన్నీ కూడా 4 నుండి 5 రోజులు, ఇంకా 5 రోజులు మాత్రమే పనిచేస్తారు. ఈ 5 రోజుల్లో మీరు రేపు 1 తారీఖు నుండి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ బీరువాళ్ళు వాటికి తాళాలు వేసుకోండి, లాకర్లు అవి తాళాలు వేసుకొని జాగ్రత్తగా ఉండండి. లాకర్లో పెట్టిన సొమ్ము కూడా మీకు ఈ 5 రోజులే పనిచేస్తాయి. 6 శని ఆదివారాలు పూర్తిగా డెడ్లైన్. ఏ బ్యాంకు కూడా మీకు పని చేయదు. కానీ కొన్ని దేశాల్లో 24 అవర్స్ రౌండ్ ది క్లాక్ బ్యాంక్స్ పనిచేస్తున్నాయి. కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో రాత్రి 8 గంటల వరకు, 9 గంటల, 10 గంటల వరకు పనిచేస్తున్నాయి అంటున్నారు. మరి మన రాష్ట్రంలో మాత్రం ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 వరకు బ్యాంక్ రన్నింగ్. 5 కూడా కాదు, 4 గంటల వరకే బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగేది. 5 గంటల వరకు ఏమన్నా డాక్యుమెంటేషన్ ఇంకేదైనా లావాదేవీలు కావాలంటే కానీ బ్యాంక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగాలంటే సాయంత్రం 4 గంటలతో క్లోజ్. కాబట్టి ప్రజలారా, మీ అందరూ కూడా తమ విలువైన సమయాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని డబ్బులని జాగ్రత్తగా అదుపు చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ముందే డబ్బుని రెడీ చేసుకోండి. ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినప్పుడు అప్పుడు ఆ టైంలో ముందే డబ్బులు తీసి డ్రా చేసి పెట్టుకోండి. అనవసరంగా మీరు ఇబ్బందులు పడకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.